అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. అన్నానికి దోషం అంటడం అంటే ఏమిటి? అదెలా పోగొట్టుకోవాలి? ఎడమ చేతితో తినే తిండికి, నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి. ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే. అన్నానికి జాతి దోషం, ఆశ్రయ దోషం, నిమిత్త దోషం అని 3 రకాల దోషాలుంటాయి. జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము. అవి ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి లాంటివి. వీటిలో తామస గుణములు ఉంటాయి కనుక ఇవి వర్ణనీయములు. సాత్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునేవారు వీటిని వదిలేయాలి. ఆశ్రయ దోషం అంటే పాత్రను బట్టి దోషము. పాలు శ్రేష్టమైనవి, కానీ అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కళ్ళుతో సమానం. అది పాత్రదోషం. నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి. మారేడు దళాలు శివుడికి ప్రీతి, కానీ ఆ చెట్టు శ్మశానంలో ఉంటే అది దోషం. అంటే దుష్టమైన ప్రాంతంలో పెరిగినా దోషమే. కాకి, పిల్లి, కుక్క మొదలైనవి ముట్టుకున్న భోజనం కూడా దోషమే. మనము బయట నుంచి తెచ్చిన వస్తువులు ఎలా పండిస్తున్నారో, ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు. అందుకని భగవంతునికి నివేదించి భోజనం చేయాలి. మన దగ్గరకు రాక మునుపు అవి ఏమైనా మన దాకా వచ్చాక జాగ్రత్త అవసరం కనుక భగవంతునికి నివేదించడం వలన ఆ దోషాలు పోతాయి. అందుకే దోషము లేని అన్నము ఇవ్వమ్మా అని వేడుకోవాలి. ప్రతిరోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం కల్పించు తల్లి అని కోరుకోవాలి. బియ్యాన్ని రామనామంతో ఏరుకొని ఆ బియ్యంతో వండుకొని తింటే ఇక దానికి ఏ దోషమూ ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.